అప్లై గురు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నాగెల్లి సురేష్. ఈరోజు మనం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో, అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఆన్లైన్లో ఫిలప్ చేసుకోవాలో పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తెలుసుకుపోయే ముందు మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోను మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. మన ఛానల్ అయితే తప్పకుండా మీరు లైక్ షేర్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన పోర్టల్కి అయితే వెళ్ళాలి. ఆ పోర్టల్ యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనేది ఇక్కడ ఉన్నది కదా, దీన్ని అయితే మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 జనరల్ రిక్రూట్మెంట్. ఓకే, మనకు అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఇచ్చి మనం రిజిస్టర్ కావాల్సి వస్తుంది. మనం ఫస్ట్ అయితే మీరు ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు పేరు, ఇంటి పేరు, మీ పేరుని అయితే ఇవ్వండి. ఫస్ట్ నేమ్ దగ్గర ఇంటి పేరు, తర్వాత మీ పేరు లాస్ట్ నేమ్ దగ్గర ఇవ్వండి. తర్వాత మీ మెయిల్ ఐడి అయితే మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో రన్నింగ్లో ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. తర్వాత ఫోన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్ అనేది మీకు ఓటీపీ అయితే కష్టంగా వస్తుంది కాబట్టి రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మనకు సెక్యూరిటీ కోడ్ వచ్చేసి మనకు ఇక్కడ సెక్యూరిటీ కోడ్ మనకు ఇచ్చిండు. ఆ సెక్యూరిటీ కోడ్ని దీంట్లో ఎంటర్ చేయండి. తర్వాత రిజిస్టర్ కండి. రిజిస్టర్ అయినాక మీరు క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే, మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఫామ్ అయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీది ఇది లాగిన్ పేజ్ వచ్చేసి, మీ లాగిన్ పేజ్ ఇది. మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. మీ అప్లికేషన్స్ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే పాస్వర్డ్, లేదంటే ఇక్కడ మీ అప్లికేషన్ పూర్తయిన తర్వాత లాగౌట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత మీరు జాబ్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ మీరు పోస్టులను బట్టి మీరు ఎక్కువ పోస్టులు దేంట్లో ఉన్నాయి, మీరు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయా, లేదంటే వైద్య విధాన పరిషత్లో ఉన్నాయా, లేకపోతే ఏమైంది మన ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో ఎక్కువ ఉన్నాయా అనేది పోస్టులు మీరు చూసుకొని నోటిఫికేషన్ ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూసుకొని మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. మీరు వైద్య విధానం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకుంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి. లేదు ఇక్కడ మీరు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాను అనుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఇవ్వండి. అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. తర్వాత ఈ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ నొక్కేస్తే తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇచ్చిన పేరు, లాస్ట్ నేము, తర్వాత మీరు ఫాదర్ నేము ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత మదర్ నేము ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. రెడ్ హైలైట్ స్టార్ మార్క్ రెడ్ అయితే మీరు హైలైట్ అని గమనించండి. ఖచ్చితంగా ఇవి ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. తర్వాత మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి. ఆధార్ నెంబర్ తర్వాత మీరు ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది PDF ఫార్మాట్లో. అదేవిధంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క వివరాలు, క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబరు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు కొన్ని మీకు ఆప్షన్స్ ఇస్తారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది అడుగుతాడు, మీరు ఎస్ అయితే ఎస్, లేదంటే లేదు. తర్వాత నో అని పెట్టండి. తర్వాత మీరు NCC ఇన్స్ట్రక్షన్ అని అడుగుతుంది. తర్వాత మీరు NCC ఉంటే మీకు ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉందని అడుగుతాడు. స్పోర్ట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎన్ని ఇయర్స్ అనేది ఇక్కడ ఎలిజిబుల్ అవుతుంది. తర్వాత మీ SSC మెమోని ఇక్కడ PDF ఫార్మాట్లో స్కాన్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేయండి. బ్రౌజ్ అని నొక్కేస్తే మీకు ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మీరు చూజ్ చేసుకోండి. తర్వాత మీ అడ్రస్ అనేది మీ హౌస్ నెంబర్తో సహా ఇచ్చుకోండి. మీ విలేజ్ అయితే ఉందో అది ఉంది. తర్వాత స్టేట్, తర్వాత డిస్టిక్, తర్వాత విలేజ్, తర్వాత పిన్ కోడ్తో, తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ నొక్కేసేయండి. తర్వాత మీకు ఎడ్యుకేషన్ స్టడీ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్ మనకు లోకల్ క్యాండిడేట్ డిసైడ్ చేయడానికి మనకు ఫస్ట్ క్లాస్ నుంచి అయితే 7th క్లాస్ వరకు అయితే ఖచ్చితంగా మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది. మీ ఫస్ట్ క్లాస్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్ని ఇచ్చేయండి. టైప్ ఆఫ్ స్టడీ, మీకు స్టడీ సర్టిఫికేట్ ఉంటే రెగ్యులర్ కిందకి వస్తుంది, లేదంటే నాట్ స్టడీ అని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది వస్తుంది. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీకు MRO ఆఫీస్ నుంచి మీకు ఫామ్ 4 అనేది రెసిడెన్స్ పర్పస్లో మీరు తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు మీ ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్
ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండల్ ఏదైతే ఉందో ఆ మండల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. విలేజ్, మీ స్కూల్ ఉన్న విలేజ్ ఏంటిదో ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత స్కూల్ నేమ్, తర్వాత ఆ స్టడీ సర్టిఫికేట్ యొక్క ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది PDF ఫార్మాట్లో మనకు 2 MB లోపు ఉండాలి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని. తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు సేమ్ మీరు కొందరైతే ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు ఒకటే స్కూల్లో చదివేటోళ్ళు ఉన్నారు. తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి 2nd, 3rd ఇట్లా మీరు మీ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాంట్లో చూసుకొని మీరు ఫిలప్ చేసుకోండి. తర్వాత జోన్ అనేది మీ జోన్స్ మీకు ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇచ్చుకుంటారు. మనకు ఫస్ట్ చాయిస్ అయితే మన జోన్లోనే, మాదైతే 4th జోన్ భద్రాద్రి కొత్తగూడెం కాబట్టి నేను భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్ చాయిస్ అనేది ఇచ్చేసాను. తర్వాత మనకు నియర్ బైగా ఉండేది నేను చూజ్ చేసుకుంటా. మీరైతే మీ ఇష్టంగా మీరు ఎక్కడైతే ఇవ్వాలనుకుంటారో అక్కడ మీరు జోన్స్ అయితే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. తర్వాత ఇచ్చిన తర్వాత మనకు క్వాలిఫికేషన్, మన క్వాలిఫికేషన్ ఇది MLT DMLT అనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. MLT DMLT అనేది అక్కడ అడుగుతుంది కాబట్టి అక్కడ చూజ్ చేసుకుని తర్వాత యూనివర్సిటీ నేమ్ మనకు MLT వచ్చేసి మనకు ఇంటర్ బోర్డే కాబట్టి మనం ఇంటర్ బోర్డు ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత కాలేజ్ నేమ్, నేను చదివిన కాలేజ్ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. తర్వాత డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అని అన్నాడు. MLT ఎప్పుడు అయిపోయింది అనేది ఇయర్ అనేది ఇక్కడ మన మెమోలో ఉంటుంది. ఆ మెమోలో చూసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత మార్క్ షీట్ని అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను స్కాన్ చేసి. తర్వాత ఇక్కడ అప్లోడ్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీరు ట్రైనింగ్, మీరు కొందరు హాస్పిటల్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో ట్రైనింగ్ ఉన్న సర్టిఫికేట్ని ఇక్కడ మీరు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, నేను క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది. సర్టిఫికేట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు MLT ఇక్కడ ఉంది, డిప్లొమా మెడికేషన్ DMLT, ఇక్కడ BSc MLT, ఇట్లా ఈ విధంగా అయితే మనకు కోర్సులు అయితే ఉన్నాయి. వాటిని మనం చూజ్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా ఇట్లా వస్తాయి, చూజ్ చేసుకోండి. తర్వాత మనకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ అడుగుతుంది. ఏమన్నా మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏమన్నా చేస్తే మీరు ఎస్ అని పెట్టుకొని మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆ ఎస్ అని పెట్టుకుంటే ఆ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చేశారు, మీరు ఎక్కడ చేశారు అనే వివరాలు అయితే వస్తాయి. ఆ వివరాలను అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేను అయితే చేయలేదు కాబట్టి ఇక్కడ నో అని పెట్టుకున్నాను. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ నొక్కిస్తే తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో వచ్చేసి మనకు 500 KB లోపు ఉండేటట్టు చూసుకోండి. తర్వాత 100 పిక్సెల్ విడ్త్, 120 పిక్సెల్ హైట్ ఉండేటట్టు ఫోటోని చూసుకోండి. తర్వాత సిగ్నేచర్ కూడా 500 KB బిలో ఉండేటట్టు. తర్వాత 120 పిక్సెల్ విడ్త్ వచ్చేసి తర్వాత 40 పిక్సెల్ హైట్ ఉండేటట్టు మీ సిగ్నేచర్ రెడీ చేసుకొని ఉంచుకొని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ అని కంటిన్యూ నొక్కండి. తర్వాత మీకు వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ప్రిఫరెన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాన్ని బట్టి మీకు ఎక్కడైతే నియర్ బైగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు అన్ఎంప్లాయిడ్ అని ఉంటుంది. మీరు ఆ ఎంప్లాయ్ దగ్గర అన్ఎంప్లాయ్ దగ్గర క్లిక్ చేసుకొని తర్వాత మీరు ఫీ అయితే కట్టాల్సి వస్తుంది. కంటిన్యూ పే ఆన్లైన్ కేసు క్లిక్ చేసుకొని మీరు ఫీ అనేది కట్టుకుంటే ఈ విధంగా మన ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడైతే మనకు మెయిన్ స్టెప్ ఇది. మనకు ఏదైతే మనం ఇంతకుముందు ఫామ్లో మన ఏమైనా మిస్టేక్ ఉన్నాయా అని అనుకుంటే మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఎల్లో కలర్లో ఎడిట్ అనేది ఇస్తాడు. మనకు ఏ స్టెప్లో మనకు ఎడిట్ చేసుకోవాలో మనకు రైట్ సైడ్లో మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తాడు. మీరు ఏదైతే మిస్టేక్ అని అనుకుంటారో అక్కడ మీరు ఎడిట్ ఆప్షన్ను మీరు క్లిక్ చేసి మళ్ళీ దాన్ని సరి చేసుకొని మళ్ళీ మీరు మొత్తం ఫామ్ను 1-2 సార్లు చూసుకొని మీరు ఇక్కడ డిక్లరేషన్ కాడ మీరు చెక్ బాక్స్ మీరు టిక్ చేసుకొని సబ్మిట్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ అని సబ్మిట్ చేస్తే మనకు ఫామ్ అనేది ఇక్కడ పాపప్ ఒకటి వస్తుంది. ఆ పాపప్ ఒకసారి చూసుకొని మనకు ఒకసారి మనం సబ్మిట్ చేస్తే ఫామ్ అనేది ఎడిట్ కాదనేది ఈ పాపప్ యొక్క వివరణ. దీన్ని మనం కన్ఫర్మ్ అని సబ్మిట్ చేస్తే మనకు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పాపప్ వస్తుంది. సబ్మిషన్ అనేది సక్సెస్ఫుల్గా మనకు రిఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు డౌన్లోడ్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్ అప్లికేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనం ప్రింట్ చేసుకొని మన దగ్గర పెట్టుకొని మనకు ఎగ్జామ్ అయితే మనకు నవంబర్లో ఉంటాయని మన గవర్నమెంట్ ఒక ప్రకటన అయితే చేసింది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.